చక్కని పాటలు విన్నాము. ఈ యొక్క కూటికంలో ఏమి అనేది తెలుసు మీకు. దేవుడు మొదటిగానే ఈ యొక్క ప్రారంభంలో మొదలుకొని అంత్యం వరకు దేవుడు మనలో ఉన్నవాడు, జీవించేవాడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనము కళ్ళు మూసుకుందాము. పాపకి పుట్టినరోజు విషయంలో హెచ్చరికగా ఉదయకాలంలోనే చెప్పారు. కాబట్టి కొంచెం సమయము అయింది. కాబట్టి దేవుని నామంలో మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఈ యొక్క ಸಂದರ್ಭంలో దేవుని సన్నిధిలో మనము ತಲೆ ಹಂಚಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ చేసుకుందాం. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತಹ ಓ ನನ್ನ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ಉನ್ನತ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ದೇವ, ಕಳೆದ ವರ್ಷಗಳೆಲ್ಲ, ಕಳೆದ ದಿನಮಾನಗಳೆಲ್ಲ ಹಾಗೂ ಮುಂದಿನ ದಿನಮಾನಗಳೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು, ಕಾಪಾಡುವ ದೇವರು, ರಕ್ಷಿಸುವ ದೇವರು ನೀನೊಬ್ಬನೇ ಸ್ವಾಮಿ. ನೀನು ಜೀವವುಳ್ಳಂಥ ದೇವರು ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂಥ ದೇವರು ದೇವ. ಆದ ಕಾರಣ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವ, ನಿನ್ನ ಮಗಳಾಗಿರುವಂತಹ ದೀನಾ ಎಂಬ ಮಗಳು, ಎಸ್ತೇರ್ ಎಂಬ ಮಗಳು ಅಪ್ಪ, ನಿನ್ನ ಪಾದದ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ದೇವ. ನಿನ್ನ ಮಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಿನ್ನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗುವಂತೆ ಮಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನ್ನ ಪಾದದ ಬಳಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ಈ ಕುಟುಂಬದ ಮುಖಾಂತರ ಕರ್ತನೆ, ನೀನು ಸ್ವಾಮಿ ಈ ರೀತಿಯಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೀಯ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಕೂಡಿ ಬಂದಂಥವರು ಸಹ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಬಂದು ಸ್ವಾಮಿ ಏನು ಉದ್ದೇಶ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು ಇದೆಲ್ಲ ದೇವರ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಮಾತ್ರನೇ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತರಾಗಿರಬೇಕಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಎಚ್ಚರಿಕಿಸು ಸ್ವಾಮಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಮನುಷ್ಯರು ನೋಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ ಸ್ವಾಮಿ. ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಗಳ ಆಯುಷ್ಕಾಲ ಆರೋಗ್ಯವನ್ನು ವೃದ್ಧಿಗೊಳಿಸಿ ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಿ ಮುನ್ನಡೆಸಿ ಕಾಪಾಡ್ತಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ದೇವ. ನೀನು ವಾಕ್ಯ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಸ್ವಾಮಿ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ನನ್ನ ಹತ್ತರಿಗೆ ಬರಗೊಡಿಸಿರಿ, ದೇವ್ರ ರಾಜ್ಯ ಅಂತವರದೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂಥ ದೇವರು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಂಥ ಎಲ್ಲರನ್ನು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಮೊದಲುಗೊಂಡು ದೊಡ್ಡವರ ತನಕ ನೀನಿದ್ದು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಿ ದೇವ, ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದಕರವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಗಳ ಮೇಲೆ ನಿನ್ನ ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿಯಿಂದ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಈ ಸಮಯವನ್ನು ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಪ್ರಾರಂಭಿಸುವುದಕ್ಕೆ ಸದಾವಕಾಶ ಕೊಟ್ಟಂತಹ ಒಂದು ಸಭೆಗಾಗಿ, ಈ ಒಂದು ಕೂಟದಲ್ಲಿರುವಂಥ ಭಾಗವಹಿಸಿದಂಥ ಎಲ್ಲರ ಸಂಗಡ ಅಪ್ಪ ನಾನು ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ, ಮುಂದಿನ ಸಮಯವು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಹತೋಟಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿ ನಿನ್ನ ನಾಮದ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ನಡೆಸಿ ಕಾಪಾಡ್ತಿ ಎಂಬುದಾಗಿ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ, ಆಮೆನ್. దేవుడు మనకు మానవ జన్మ వెనుక ఉన్న అంతర్యాన్ని, ఆయన ఏం చెప్తున్నాడో కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకునే వాక్య భాగంలోకి వెళ్దాం. మనము ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నత నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు మీ చరణ కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచినందుకు తండ్రి ఎంతో వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు తండ్రి ఈ కార్యక్రమాన్ని తండ్రి ఏర్పరిచిన విధానం ఏదనగా తండ్రి, ఈ కార్యక్రమంలో ఈ పుట్టుకలో ఉన్నటువంటి మీ యొక్క నామ మహిమ ప్రకారంగా తండ్రి మీరు చెక్కినటువంటి ఈ శిల్పాన్ని ప్రభువా
మేము ఈ రోజున ఈ భూమి మీద ఇలా నడుస్తున్నామంటే ఈ దేహంతో, అది మీరు ఇచ్చిన ఎంతో గొప్ప కృప వలన ఈరోజు ఈ భూమి మీద మేము ఇలా ఉన్నాము. కాబట్టి తండ్రి, ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కుమార్తె అయిన తండ్రి ఎస్తేని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డను కూడా మీరు మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి తండ్రి, మీ చిత్తానుసారంగా తండ్రి సత్యవాక్యములు తండ్రి నిలకడగా ఉండి అటు ఇటు వెళ్ళిపోయే దానిగా ఉండకుండా తండ్రి, మీ యొక్క వాక్యంలో సత్యవాక్యముతో ఆ బిడ్డను ఎల్లవేళలా కాచి కాపాడుతూ తండ్రి, మీ చిత్త ప్రకారంగా ఆ బిడ్డ తండ్రి ముందుకు కొనసాగుటకు మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ జన్మ గురించి అంతర్యాన్ని తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను మీరు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వినబోయే అందరికీ తండ్రి మీ యొక్క కృపను ఎల్ల వేళల కాచి కాపాడమని ఇగో తండ్రి మీ దీనదాసురాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయము, జ్ఞానము, వివేకము మెండుగా అనుగ్రహించండి. నన్ను మరుగు చేసి తండ్రి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. కొద్ది నిమిషాలు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే, జీవ గ్రంథంలో దేవుడు ఎన్నో మానవ పుట్టుక వెనకాల ఉన్నటువంటి ఎన్నో విశేషమైనటువంటి ఆ వచనాల ద్వారా, దేవుని వాక్కు ద్వారా మనల్ని ఎంతో జ్ఞానముతో గద్దిస్తూ ఉంటాడు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, మానవ జన్మ అనగానే వారు ఒక 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 ఈక్వల్గా వేసేసుకున్నారంటే, అంటే ఎలా అంటే మేము పుట్టాము, బాగా తినాలి, ఎంజాయ్ చేయాలి లోకంలో. దేవుడు ఎందుకయ్యా ఈ జన్మని ఇచ్చాడు అంటే, ఈ జన్మని నా ఇష్టానుసారంగా బ్రతికి నాకు అనుకూలంగా నేను తీర్చిదిద్దుకొని నా కోరికలు, నా ఇచ్చలు అన్నీ నెరవేర్చుకొని ఇలా ఈ భూమి మీద బాగా బ్రతికి ఎంజాయ్ చేసి చనిపోవాలని కొంతవరకు ఈ థాట్ మీద చాలా ఈ మానవ ప్రపంచం నడుస్తూ ఉంది. కానీ ఎందుకు ఈ జన్మ ఇచ్చాడు దేవుడు, దేనికోసం ఇచ్చాడో, ఎందుకు నేను మానవ పుట్టానో, ఎందుకు ఆ గొర్రెలాగా పుట్టలేదు, ఆ కుక్కలాగా ఎందుకు పుట్టలేదు అని చాలా మంది ఆలోచించరు. కానీ నిజంగా దాని గురించి ఆలోచించినట్లయితే, దేవుడు నాకు ఇచ్చిన ఈ జన్మని ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు చేసాం, ఇంత దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి మానవ పుట్టుక ఉన్నటువంటి ఆ వెనకాల ఉన్నటువంటి అంతర్యము, అంతరార్థము తెలిసేలా చేయాలి అనేదే మా ఈ ప్రయత్నం అండి. లేదంటే చాలా మంది, కొంతమంది అలా అట్లీస్ట్ ఒక ప్రార్థన కూడా చేసుకోకుండా అలా బర్త్డేస్ అని చెప్పేసి చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీ బర్త్డే వచ్చింది అంటే, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా దేవుని స్తుతించే బద్దులుగా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. నీ బర్త్డే వచ్చిందంటే, నీ బర్త్డే ఆ సంవత్సరం అంతా దేవుని కృపలో నువ్వు కాపాడబడ్డావు కాబట్టి నీ బర్త్డే చేసుకోగలుగుతున్నావు. దీన్ని గ్రహించలేకుండా చాలా మంది అలా విడిచిపెట్టేసి దేవునికి కృతజ్ఞత కూడా చెప్పుకోకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పుట్టుక వెనుక అసలు ఏం చెప్తున్నాడు ఆయన అని మనం చూసినట్లయితే, దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని చాలా మంది చెరిపేసుకొని, ఈ దేహము దేవునికి ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఉండే ఆలయాన్ని నేను నీకు ఇచ్చాను. ఈ దేహమును చాలా మంది దేవునికి ఇష్టానుసారంగా వాడుతున్నారంటే వాడట్లే, అలా విడిచిపెట్టేస్తున్నారు. వారి దేహ ఇచ్చలను నెరవేర్చుకుని దేవునికి అనానుకూలంగా బ్రతికేస్తున్నారు. కాబట్టి మనము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే, దేవుడు మన పుట్టిన రోజు వచ్చింది అంటే, మన పుట్టుక ఎందుకు నన్ను పుట్టించాడు దేవుడు, దేనికోసం నన్ను పుట్టించుకున్నాడు ఆయన అనేది మనం గమనించుకుందామండి. యాకోబు ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదామండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను అని చెప్తున్నాడు. ఈ సృష్టిలో అర్హమైన పాత్రగా, విలువైన ఒక మనిషిగా ఎవరైనా ఉన్నారంటే, విలువైన వస్తువుగా కానీ విలువైన జంతువులో ఏదైనా ఉందా అంటే ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ కనిపించదు. కానీ
కానీ ఒక పని కొంచెం బుద్ధి వివేకములు కలిగిన ఒక మనిషి తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది కూడా ఉండదండి. కానీ మనిషిని శ్రేష్టంగా పుట్టించుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో ఈ భూమి మీద ఎన్నో ఆయన సృష్టించాడు. ఎన్నో ఎన్నో వివిధమైన మనకు కనిపించినవి కూడా మనం చూడనటువంటి ఎన్నో సృష్టిలో ఇంకా ఉన్నాయి. నేటికి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సృష్టిలో మేము కేవలం ఇంకా 10% తెలుసుకున్నాం. ఇంకా 90% అలాగ ఉంది అంటే అలాగే ఉంది. 10% మాత్రమే ఈ సృష్టిలో మేము కనిపెట్టగలిగాం. ఇంకా 90% ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో ఈ భూమి మీద ఏదైనా సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, నువ్వే మనిషి నెంబర్ 1గా ఉండునట్లు. ఈ భూమి మీద ఏ జంతువుకి లేదు, ఏ పక్షులకి లేదు, దేనికి కూడా విలువ లేదు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, మనమంట ప్రథముగా, ఫస్ట్గా, నంబర్ 1గా, ప్రథమ ఫలముగా మనల్ని పుట్టించుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. పుట్టిన రోజున పుట్టకి ఎందుకు వచ్చిందంటే, అలా గడిపేయాలి, తినాలి, త్రాగాలి, ఎంజాయ్మెంట్లు చేసేయాలి లోకంలో, బాగా తింటూ అలా ఎంజాయ్ చేసి గడిపేచి నా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది దేవుని స్తుతిస్తారు. అంతవరకు నీ జీవితాన్ని ఏం చేసావంటే అలా లోకంలో కరిగించేసానండి అని చెప్తారు కొంతమంది. అలా అనుకుంటారు వాళ్ళు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత, బాగా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం దేవుని పని, దేవునికి కొరకు బతకడానికి అప్పుడు చూద్దాం. ఇప్పుడు అవసరం లేదంటే ఇప్పుడు వద్దండి, నేను బాగా యవ్వనంలో ఉన్నా, బాగా తినాలి, బాగా ఎంజాయ్ చేయాలి తర్వాత. కొంతమంది ఉంటారండి, అలాంటి కేటగిరీస్ కలిగిన వాళ్ళు ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఈ సృష్టిలో ప్రథమ ఫలంగా నేను సృష్టించానని చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. తర్వాత చదువుకుందాం మనము కీర్తనల గ్రంథం ఒకసారి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. మనం ఎప్పుడు చదువుకున్న విషయమే ఈరోజు కూడా మనం చదువుకుందామండి. అది 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నయ్య నీ గ్రంథములో లిఖితములాయను. ఇది ఎవరు చెప్తున్న మాట అండి? ఎవరు చెప్తున్నారండి? ఏ భక్తులు చెప్తున్నాడు? దావీదు గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పిండమునై ఉండగా, ఏ డాక్టర్స్ అయినా అది చిన్నగా స్కానింగ్ చేస్తే చిన్నగా జరాక్స్ కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ గా ఎవరైనా కడుపులో ఎలా నిర్మాణం అవుతుంది, ఒక తల్లి గర్భంలో ఆ పిండాన్ని ఎవరైనా డైరెక్ట్ గా చూడగలుగుతారండి? చూస్తారా? రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ పిండమును ఎవరు చూడలేరండి. కానీ ఆయన చెప్తున్న మాట, ఆయన తెలుసుకున్నాడంట. దావీదు గారు తెలుసుకుని, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆ ఒక తల్లి గర్భంలో, ఆ ఒక చీకటిలో, ఆ అగాధంలో, ఆ చీకటిలో ఒక బిడ్డ అలా సృష్టింపబడి ఉందంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగగలుగుతుందంటే, ఇప్పుడు పుట్టాడు బిడ్డ, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏ తల్లి వద్దు, తండ్రి వద్దు, ఏ బంధువులు వద్దు, ఎవరు వద్దన్నట్లుగా ఆ బిడ్డ అదంటే కదే పెరుగుతుందా? లేదు కదండి. తల్లి సపోర్ట్ కానీ, తండ్రి సపోర్ట్ కానీ, రిలేటివ్ సపోర్ట్ కానీ, ఖచ్చితంగా ఒక మనిషి సపోర్ట్ అనేది ఉండాలి పుట్టిన తర్వాత. మరి పుట్టక మునుపు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరి సపోర్ట్ ఉంది అంటే, చాలా మంది ఈ అంతర్యాన్ని తెలుసుకోకుండా నా బర్త్డే అండి ఈరోజు అని చెప్పుకుంటారు. కానీ నా బర్త్డే నేను ఆనాడు నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నాకు సహాయం ఏదైనా ఉందా అంటే అది దేవుని సహాయం మాత్రమే. చూడండి, ఉమ్ము నీరులో ఆ తల్లి గర్భంలో ఆ పిండము చిన్న కణంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీరులోనే ఉంటుంది కదండి, ఆ ఉమ్ము నీరులో ఉంటుంది. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత, ఆ ఉమ్ము నీరులో నుండి తీసిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి అమాంతం నీటి తొట్టులోకి వేసేసాం అనుకోండి, ఏమైతారండి? ఆ బిడ్డను పుట్టగానే తీసుకెళ్లి తొట్టులోకి వేసేసాం, ఏమైతారు? చనిపోతారు కదా.
మరి ఉమ్ము నీళ్ళు ఎలా బ్రతకగలిగారు బిడ్డ? ఎందుకు అంటే అది దేవుని కృప మాత్రమే. అక్కడ ఏదైనా సహాయం ఉంది అంటే ఆయన చేయి సహాయము అక్కడ జరుగుతూ ఉంది. కోటాను కోట్ల కణాలు రాలిపోతున్నప్పటికీ కూడా నువ్వు ఒక్కడివే అలా బ్రతకగలిగావంటే, పిండముగా కూడుకొని భూమి మీదకి వచ్చావంటే నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది అని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. నా పట్ల నేను పుట్టాను కదా, నేను పుట్టి సార్థకం ఏమైంది దేవుని కొరకు? నేను బర్త్డే చేసుకుంటున్నారు, బర్త్డే చేసుకున్న తర్వాత ఈ బర్త్డే వచ్చిందంటే ఈ ఇయర్ అంతా నేను ఏం చేశాను దేవుని కొరకు? ఈ ప్రశ్న ఎవరు వేసుకోరండి. నేనేం చేశాను? నేను కేక్ కట్ చేస్తున్నా, బర్త్డే చేసుకుంటున్నా, అందరినీ పిలుస్తున్నా, అందరికి ఇస్తున్నా, కానీ నేను దేవుని కొరకు నేను బ్రతికినటువంటి దినాలు ఎన్ని ఈ ఇయర్లో నేను పుట్టినరోజు చేసుకుంటున్నా? ఈ ప్రశ్న చాలా మందికి మైండ్లో రాదు. ఎందుకు రాదంటే దేవుని ఎడల కృతజ్ఞత చాలా మందికి ఉండదు, పవిత్రమైన భయము ఆయన ఎడల చాలా మందికి ఉండదు. కాబట్టి ఆ ప్రశ్న ఆ రోజు వాళ్ళు వేసుకోలేరు. కానీ ఈ రోజు విన్నటువంటి ఈ మాట, నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, అలా చూస్తున్నాయంట. కోటాను కోట్ల కణాలు రాలిపోయినప్పటికీ కూడా కానీ నువ్వు ఒక్కడివే బ్రతికావంటే, నువ్వు ఒక్కదానివే బ్రతికావంటే ఆయన చేయి సహాయం అక్కడ జరుగుతూ ఉంది. ఎవరు కూడా చిన్న అవయవాన్ని కూడా తయారు చేయలేరు, కానీ ఆయన నిర్మిస్తున్నాడు. ఆయన చేయి సహాయం లోపల తల్లి గర్భములో ఉమ్ము నీటిలో ఆ చీకటిలో అలా ఉంది అంటే కారణము అది దేవుని సహాయం తప్ప ఇంకే సహాయం లేదండి. ఆ ఉమ్ము నీళ్ళలో ఉన్నటువంటి బ్రతికినటువంటి ఆ బిడ్డ బయటికి రాగానే నీళ్ళలో వేసేసామంటే చనిపోతుంది అంటే ఆ ఉమ్ము నీళ్ళలో ఎవరో సహాయం మనకు వస్తుంది, ఎవరో కాపుదల అక్కడ ఆ బిడ్డను అలా కాస్తుంది తల్లి గర్భంలో. ఎవరు కూడా పుట్టిన తర్వాత చూసుకుంటారే కానీ పుట్టక మునుపు, తల్లి గర్భంలోనికి రాక మునుపు నుండే ఆయన మన ఎడల ఒక దయా సంకల్పము చొప్పున మనల్ని పుట్టించుకున్నాడంట. కానీ ఈ సంకల్పాన్ని చాలా మంది గుర్తించుకోకుండా చేసుకుంటున్నారు బర్త్డేస్. మరి మనం గమనించుకోవాల్సింది, నేను ఇయర్ అంతా ఏం చేశాను? ఆయన నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి కదా, అంటే చూస్తున్నాడంటే నీ పట్ల ఆయనకి ఏదో ఒక ఆశ ఉంది కదా, దేని కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, నీలో నుండి ఆ పరిశుద్ధతను లాగాలని చూస్తున్నాడు కదా. కానీ మనం ఇస్తున్నామండి ఆ మనసు ఆయనకి ఇవ్వట్లే. చాలా మంది ఇవ్వకుండా బర్త్డే చేసుకుంటున్నారు. ఏంటండి బర్త్డే చేసుకోవడం కూడా ఇదేనా, ఇప్పుడు కూడా ఇట్లా మాట్లాడాలా అనుకోవద్దండి. ప్రతి ఒక్కరు దేవుని కృతజ్ఞత లేకుండా, ఎందుకంటే నువ్వు నిర్మింపబడ్డావు అంటే, నీ తల్లి గర్భంలో నువ్వు వచ్చావు అంటే అది ఆ దేవుని హస్తము వెనక ఉంది కాబట్టి గమనించుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి మనం బర్త్డేస్ చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ గర్భంలో ఆ పుట్టుకకు కారణమైన మన తండ్రిని మనం గుర్తించుకోవాలి. అలాగే చూద్దామండి మనము అదే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి అదే దావీదు గారు మాట్లాడుతున్నాను, చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు, చాలా వింతగా మాట్లాడుతున్నారు. చదువుదామండి 13వ వచనం. 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. ఎందుకంటే ఆయనకు భయం రావాలి. ఎప్పుడైనా గమనించారా? అలా ఈజీగా చదువుకొని వెళ్ళిపోయారా? ఆయనకి ఎందుకు భయం వచ్చిందంటారు? ఎందుకు ఆశ్చర్యం వేసిందంటారు? ఒక అవయవాలు, ఒక దేహంలో కొన్ని వ్యవస్థలు కొన్ని వ్యవస్థ జరుగుతూ ఒక పని చేస్తూ ఉంటాయి. కిడ్నీ అండి, మన దేహంలో కిడ్నీ ఉంది, కిడ్నీ పని చేస్తూ ఉంటుంది. బ్లడ్ ఉంది, బ్లడ్ పని దాని పని ప్రకారంగా ఆయన ఉంచాడు మన దేహంలో. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందండి, ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో చాలా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ వ్యవస్థలో ఒక్కటి కూడా రాంగ్ గా నడుచుకుంది అనుకోండి, మన గవర్నమెంట్ ఏమంటామండి? మన గవర్నమెంట్ సరిలేదండి, మన గవర్నమెంట్ చాలా రాంగ్ గా నడుస్తుంది అంటామా లేదండి? అంటాం కదా. మన గవర్నమెంట్, మన ప్రభుత్వం దేనికండి? ఒకటి సరిగ్గా చేస్తే ఇంకొకటి చేయట్లే, ఇది అనుకుంటాం. మన అవయవాల్లో దేవుడు నిర్మించిన మన దేహంలో ఒకటి పని చేయకపోయినా మనం ఉండగలుగుతామండి? ఉండలేం, ఖచ్చితంగా ఉండలేమండి. మన దేహంలో దాని చిత్త ప్రకారంగా దాని పని
చిత్త ప్రకారంగా దేవుడు మన దేహంలో అవయవాన్ని ఉంచాడంట. బ్లడ్ ఒక రోజుకి ఎన్నో కిలోమీటర్లు అలా పరిగెడుతూ ఉంటుందంట మన దేహంలో. అంటే అదేం చేస్తుంది? బ్లడ్ పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా తింటారో, ఏం తింటున్నారో తెలియకుండా తింటారో, కానీ జీర్ణ వ్యవస్థ దాని పని ఏం చేస్తుందండి? అలా చేస్తుంది. నువ్వేం తిన్నా, ఎలా చేసినా, ఎలా ఉన్నా కూడా, నువ్వేం వేసేసుకున్నా కూడా కడుపులో జీర్ణ వ్యవస్థ దాని పని దాన్ని జరిగిస్తూ ఉంటుంది. అంటే అక్కడ దేవుడు పెట్టిన పని. అందుకే దావీదు గారికి ఆశ్చర్యం పుట్టింది. ఇంకా మన లివర్లు కానీ మన అవయవాల్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో వింతైనటువంటి ఉన్నాయి. మన ఎముకలు, మన చర్మము, ఏది చేసినా ఎప్పుడప్పుడు చూడండి, మన చర్మానికి చిన్న గాయం అయింది అనుకోండి, పెద్ద గాయం అయినా సరే అది అలాగే ఉంటుందండి? అలాగే ఉంటుందా? కూడుకుంటుంది కదా, చర్మం కూడుకుంటుంది కదా. అంటే అక్కడ కూడా చర్మం పని చేస్తుంది అన్నమాట. ఇది దేవుడు పెట్టిన పని. అవి కూడా పని చేస్తున్నాయి. అందుకే దావీదు గారికి ఆశ్చర్యం పుట్టింది, భయం పుట్టింది. కాబట్టి మనం గమనించుకోవాలండి, నా అంతరంత్రియములను నీవే కలుగజేసేవని ఆయన గమనించుకున్నాడు. తర్వాత, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం పుట్టేసింది ఆయనకి. మరి మనకు భయం ఉందా అండి? మనకు భయం ఉందా? భయం ఉండట్లే. భయం ఉండగా చాలా మంది నడుచుకుంటున్నారు అలా. భయం ఉందా? ఆశ్చర్యం వేసిందా? ఆయన గమనించాడు. నా దేహంలో ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు అలా పనిచేస్తున్నాయి. ఎన్నో వ్యవస్థలు అలా పనిచేస్తున్నాయి. దేవుని ప్రభుత్వములో నా దేహంలో ఆయన చేతితో, ఆయన హస్తముతో నిర్మించడం నా దేహాన్ని. నా దేహంలో ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒక గవర్నమెంట్ చెడిపోయింది అంటే ఒక్క వ్యవస్థ కూడా పని చేయట్లేదంటే అది చెడిపోయింది, అది సరిలేదు అని మాట్లాడే మనము, మన దేహంలో దేవుడిచ్చిన దాంట్లో ఒక్కటి కూడా పని చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి మనం గమనించుకోవాలి, దాని పని అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మన కన్నులు, మన చూసే చూపు, కెమెరా, ఫోన్లో ఈరోజు అనుకుంటాం కదా కొన్ని లక్షలు పెట్టి కెమెరాలు కొంటారు, కానీ దానికంటే విలువైంది మన కన్ను. ఆయన పెట్టిన అవయవం అది. మనం గమనించుకోవాలండి, కెమెరాల కన్నా చాలా గొప్పగా పెట్టినటువంటి కన్ను. మన కన్ను కంటే తేటగా ఇంకేది ఉండదండి ఈ లోకంలో. అంత గొప్పగా సృష్టించాడు మన దేహాన్ని. కాబట్టి మనం గమనించుకోవాలి. మన ఐబ్రోస్ ఎప్పుడైనా దేనికి ఇచ్చారు అని ఎప్పుడైనా గమనించుకున్నారని ఎవరైనా గ్రహించారా? నా ఐబ్రోస్ దేవుడు ఎందుకు ఇలా చిత్రీకరించాడు? నా దేహం, నా ముఖములో నా ఐబ్రోస్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? నేను ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఎవరికైనా? ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మన కన్నులు, చెప్పాను కదా ఇప్పుడు ఇంతసేపు, కెమెరా కన్నా చాలా బలమైనది. కెమెరా కన్నా చాలా బలంగా ఉంటుంది అది. అంత తేటగా మన కన్ను దేవుడు మనకు ఉంచాడు. కానీ ఈ ఐబ్రోస్ చాలా మంది అనుకుంటారు కదా, ఏదో ఐబ్రోస్ రూపురేఖలు దిద్దుకోవడానికి దేవుడు నాకు ఉంచాడా అనుకుంటారే. కానీ మన ఐబ్రోస్ లో ఏదైనా వర్షం పడినప్పుడు కానీ, లేదా ఏదైనా పని చేసి బాగా చెమట వచ్చినప్పుడు కానీ మన ఐబ్రోస్ మీద అలా జారుతూ ఉంటాయి కొన్ని బిందువులు, వర్షపు బిందువులు. కానీ మనకు బాగా వేడి పుట్టినప్పుడు ఆ బిందువులు వచ్చినప్పుడు అలా కంట్లోనికి వెళ్ళిపోకుండా మన కంటి రెప్ప, మన ఐబ్రోస్ కాపాడుతాయంట మన కన్నుని. అంటే దాని ప్రకారంగా దాని పని చొప్పున దేవుడు ఉంచాడండి. గమనించారా ఎవరైనా ఎప్పుడైనా? ఈ అవయవాలు ఇందుగా నాకు ఇచ్చాడు దేవుడు, దీని కొరగా ఇచ్చాడా? కానీ నేనేమో అనుకున్నాను, చాలా మంది అలా విడిచిపెట్టేశారండి. మన ఒక చిన్న అవయవం కూడా మనము తేటగా మనం ఆలోచించినట్లయితే, దృష్టి నుంచి మనం ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది, ఈ అవయవాన్ని దేవుడు నాకు ఈ పని కొరకు పెట్టాడా అని అనిపిస్తుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి. అందుకే ఆయనకు ఆశ్చర్యం వచ్చింది, అందుకే ఆయనకు భయము పుట్టింది, అందుకే భయం వచ్చింది. మరి ఈ ఆశ్చర్యము, ఈ భయము నాలో ఉందా లేదంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. మరొకటి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. చెప్పాను కదా ఇంతసేపు, నీ దేహంలో ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే అది ఆయన చిత్త ప్రకారం మన దేహంలో అలా పనిచేస్తున్నాయి. మరి ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో పుట్టించుకున్న నువ్వు దేవుని పని చేస్తున్నావా? చేస్తున్నారండి ఎవరైనా? దేవుని పనిని గుర్తించారా? అసలు
గమనించుకున్నారా? ఏదో విన్నప్పుడు ఏదో ఒక పాట వచ్చినప్పుడు మనము అలా కొంచెం కరిగిపోయే మన మనసు అప్పటికప్పుడు మాత్రమే దేవుని కొరకు నేను బ్రతకాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వాళ్ళు మరి కొంతసేపటికి ఆ నిర్ణయం ఉందా అంటే ఉండట్లే. ఆ నిర్ణయాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తున్నారు చాలా మంది. మనం గమనించుకోవాలండి, ఎన్నో వ్యవస్థలు మన దేహంలో పని చేస్తున్నాయి. మరి ఆయన పోలికలో పుట్టించుకున్న మనము ఆయన పని చేస్తున్నామా లేదనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. యోబు గారు మాట్లాడుతూ ఒక గొప్ప మాట మాట్లాడండి. యోబు గ్రంథము ఒకసారి చదువుదామండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము. యోబు గ్రంథము 10వ అధ్యాయము. ఆయన నిర్మించిన దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయించున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను అని ఇక్కడ మాట్లాడుతూ, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఎవరి హస్తం అంది? ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషిని తయారు చేశారండి అని ఎక్కడైనా చూసారండి? రోబోట్స్ చూసాం మనం, ఇంకా చాలా వస్తువులు చూసాం, ఇంకా చాలా వింతలు చూసాం. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయండి. ఎవరికైనా తెలుసా అవి? 7 వింతలు ఉన్నాయంట. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ప్రపంచంలో 7 వింతలు అనగానే ఆ 7 వింతలు వస్తాయి. కానీ ఆ 7 వింతల కన్నా ఎక్కువైనది మన దేహం, మన అవయవ నిర్మాణం. దేవుడు చేసింది 7 వింతలు కాదు, ఇది 8వ, ఇది ఫస్ట్ వింత. ఇది మనం ఆలోచించాల్సింది. ఈ వింతను మనం అక్కడ చెప్తూ అంటున్నాడు కదా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఏ హస్తము కూడా మనిషిని కాదు కదా, మనిషిలో ఒక పార్ట్ కూడా తయారు చేయలేరు. ఇంత గొప్ప దేహాన్ని మనకి ఇచ్చాడు. ఈ దేహము దేవునికి ఆలయము అని చెప్తుంటే ఆలయాన్ని చెరిపేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించుకోవాలి. అలాగే చదువుకుందామండి. 10వ వచనము 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్ను గడ్డ ఒకడు పేర పెట్టునట్లు నీవు నన్ను పేర పెట్టితివి కదా. అలా ఎలా అండి? ఎవరికైనా సాధ్యమవుతుందా? మనుషుల్లో ఎవరికి కూడా సాధ్యం కాదండి, మన తండ్రి అయిన దేవునికి తప్ప. కానీ దేవుడే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చాలా మంది పాస్టర్స్ ద్వారా, దేవుని సంఘము ద్వారా మనం వింటుంటే, ప్రపంచంలో చాలా మంది బయట సమాజం అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ సృష్టి ఎలా అయితే దానంటే అదే వచ్చేసిందో మనిషి కూడా అంతే, అలాగే వచ్చేసాడు ఆటోమేటిక్ గా, సైన్స్ ద్వారా కలిగేశాడు అని కొంతమంది ఈ కేటగిరీస్ లో ఉన్నారండి. కానీ నిజమైన సత్యముగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన హస్తము మనకు చేయకపోతే, ఈ ఒక సృష్టిలో ప్రథమ ఫలము మనల్ని నిర్మించుకున్నాడు ఆయన తప్ప ఇంకెవరు కూడా ఈ లోకంలో మనిషిని రెడీ చేయలేడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, జున్ను గట్ట ఒకడు పేర పెట్టినట్లు నీవు నన్ను పేర పెట్టితివి కదా. మన్నులో నుండి ఆదామును తయారు చేసిన తర్వాత తన జీవవాయువును ఊదాడంట. అలాంటి జీవవాయువు మనకు కూడా ఉంది, దాన్ని గమనించుకుంటున్నాము మనము. తర్వాత చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. చూసారండి, ఒక చర్మాన్ని తయారు చేయగలరా ఎవరైనా? మాంసాన్ని తయారు చేయగలరా? చేయలేరండి. తర్వాత చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఎముకలతో అంట, నరాలతో అంట సంధించాడంట మనల్ని. అలా మన అవయవాలని, మన ఒక దేహాన్ని అలా రూపుదిద్దేశాడండి. ఎన్ని వస్తువులైనా తయారు చేయొచ్చు, బయట ఎన్ని బొమ్మలైనా తయారు చేయొచ్చు, కానీ మనిషిని మాత్రము మన తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకెవరు తయారు చేయలేరు. దీన్ని గుర్తించుకొని బర్త్డేస్ చేసుకోవాలండి మనం అందరం. దీన్ని గుర్తించాలి. ఆయన దీని కొరక నాకు ఇది, దేని కొరకు నా దేహం ఇచ్చాడు అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలండి. తర్వాత చదువుకుందాం. జీవము అనుగ్రహించి నాడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆయన దేహాన్ని ఇచ్చాడు, దేహంలోనికి ఒక ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మతో ఈరోజు అందరూ ఆత్మ ఉంది కాబట్టి అలా బ్రతుకుతూ అలా నడుస్తూ ఉన్నారు భూమి మీద.
ఆ నడుస్తూ ఉన్నప్పుడు నేను ఇంకా బ్రతికున్నానా, నేను ఇంకా జీవము కలిగి ఉన్నానా, నేను ఇంకా జీవపు లెక్కల్లో ఉన్నానా అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆ కృపను తెలుసుకొని చాలా మంది వెళ్ళాలండి. యెరెమీయా గ్రంథం ఒకసారి చదువుకుందామండి. మనము యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము. యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నీ నెరగితిని అంటున్నారు. బయట పుట్టిన తర్వాత అమ్మ కానీ నాన్న కానీ చెప్పే మాట ఏంటంటే, నేను ఆడపిల్ల అనుకున్నాను, లేదా నేను మగపిల్ల పుడతావేమో అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే ఎక్కడ నువ్వు ఉన్నావు, గర్భంలోనికి రాక మునుపు నువ్వు ఎక్కడున్నావు అంటే ఉన్నారంట, దేవుని దగ్గర ఉన్నారంటండి. అప్పుడే ఆయన ఎరిగాడంట, అప్పుడే ఆయన నీ గురించి తెలుసుకున్నాడు. నీ గురించి తెలుసుకొని ఆయన అన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలో రాలిపోయినప్పటికీ కూడా కానీ నేను బ్రతికించాడు అంటే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావన్నమాట. దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్పేసి దేవుడు అలా నిన్ను పుట్టించుకున్నాడు. ఆయన నువ్వు పుట్టక మునుపే, తల్లి గర్భంలోనికి రాక మునుపే నీ గురించి ఆయనకు తెలుసు. ఆయన నిన్ను చూస్తాడు, నిన్ను గమనించాడు. ఆయన గర్భంలో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితేనే, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు గర్భంలోనికి రాక మునుపే, అంతకు ముందే నేను నిన్ను నిర్ణయించుకున్నాను అంటే నువ్వు ఆయన సంకల్పంలో నువ్వు ఒక భాగంగా ఉన్నావు. ఆ సంకల్పాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అంటే నెరవేర్చట్లే. చాలామంది పిల్లలకు నేర్పే విధానం కానీ వారు నేర్చుకునే విధానం కానీ చాలా ఘోరంగా ఉంటుందండి. కొంతమంది కుటుంబాల్లో అయితే పిల్లలకు తల్లిదండ్రులు చూసే కదండి పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా కానీ. ఖచ్చితంగా తొలి గురువులు వాళ్ళు. ఏదైనా కానీ నువ్వేం మాట్లాడుతున్నావో పిల్లలు గ్రహిస్తారు, నువ్వు ఎలా ఉంటున్నావో పిల్లలు గ్రహిస్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులే భక్తిలో ఉండకుండా అలా పిల్లల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకుంటారండి? కాబట్టి మనం గమనించుకోవాలి. మనము గమనించుకొని మన పిల్లలకు మనం నేర్పించాల్సింది, నువ్వు పుట్టక మునిపే ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు పుట్టావు అంటే ఆయన ఏర్పాట్లో ఆయన సంకల్పం చొప్పున నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు గమనించుకోవాలి, దేవుని పని నీకు ఉంది అని అర్థం. మరో మాట మనం చూసుకొని ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం పిల్లరా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చూసారండి, దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమలో నువ్వు కూడా ఉండాలి అని నిన్ను ముందుగా ఆయన ఎట్లగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తుకు ఇంకా జగత్తే రాలేదంట, ఈ సృష్టిలో ఏం రాలేదంట. ఈ భూమి ఆకాశాలు ఈ సృష్టి ఉందంటే ఏం లేవు, నథింగ్ అంతా. అప్పటికే కూడా అంతకు ముందే కూడా ఆయన ఒక ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడంట. మన పిల్లలే కాదు, మనము కూడా మన యొక్క జన్మ గురించి మనం తెలుసుకోవాలండి. నా జన్మ ఎలా వచ్చింది? ఓహో, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నా గురించి ఆయనకు తెలుసా? ఇలా ఆశ్చర్యపోయారు భక్తులు. కాబట్టే నాకు ఆశ్చర్యము భయము కలుగుతుంది అని మాట్లాడారు భక్తులు. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఈరోజు మనం బర్త్డేస్ చేసుకుంటున్నామంటే మనము దేవుని ప్రకారంగా నడుచుకొని మన పిల్లల్ని కూడా అదే త్రోవలో నడిపించాల్సిన బాధ్యత మనకుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి, మన బర్త్డే వచ్చింది అంటే
దేవుడు మనకిచ్చిన దయా ఒక కిరీటం అండి అది. కాబట్టి మనం గమనించుకోవాలండి, దేవుని ఇష్ట ప్రకారంగా చిత్త ప్రకారంగా నా యొక్క ఆలోచనలు, నా యొక్క క్రియలు ఉన్నాయో లేదా ప్రతి ఒక్కరు గమనించుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలండి. కాబట్టి ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మనం దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభు. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి ఎంతో మంది పుట్టుక వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించుకోలేకుండా తండ్రి ఎంతో మూర్ఖంగా వెళ్ళిపోతున్న వారు తండ్రి, మూర్ఖ తరముల వారు ఉన్నారు గనుక తండ్రి, మేము ప్రభు అట్టి వారంగా ఉండకుండా తండ్రి, మీరిచ్చిన ఈ దేహమును, మీరిచ్చిన ఈ ఊపిరిని తండ్రి ఎంత మాత్రము తండ్రి నిష్ప్రయోజనముగా గడిపేవారుగా ఉండకుండా తండ్రి, మీ ప్రయోజనముగా, మీ కొరకు ప్రయోజనముగా తండ్రి గడుపుటకు మా అందరికి సహాయము చేసి తండ్రి, మా పుట్టుక ఉన్న అంతర్యాన్ని తండ్రి, దాని వెనుక ఉన్న అంతర్యాన్ని ఎంతో విలువైన మాటలతో మాకు నేర్పించారు ప్రభు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున తండ్రి ఎస్తేని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు, ఆ బిడ్డ తండ్రి ఎదుగుతూ ఉండగా తండ్రి, మీ యొక్క త్రోవలు నడిపించుటకు మాకును మంచి జ్ఞానము, వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ ఎంత మాత్రం సత్యంలో నుండి తొలగిపోయేదానిగా ఉండకుండా తండ్రి, మీ దయా సంకల్పము చొప్పున ప్రేమ చేత ఆ బిడ్డను ఎల్ల వేళలా కాచి కాపాడి తండ్రి, మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి తండ్రి, మీ కృపలో అలా నడిపించి తండ్రి, జీవ కిరీటాన్ని పొందుకొనుటకు తండ్రి, ఆ బిడ్డకే కాదు ప్రతి ఒక్కరికి మీరు తండ్రి దయచేయమని ప్రార్థిస్తూ అట్టి జ్ఞానము, వివేకము అనుగ్రహించి తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు మీ యొక్క కాపుదలలో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి జన్మ వెనుక ఉన్న అంతర్యము తండ్రి అను ప్రభువా, మా యొక్క దేహంలో తండ్రి ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి ప్రభువా, కానీ మేము మీ కొరకు వాడబడుతున్నాము అంటే తండ్రి, వారు ఈ ప్రశ్న వేసుకొని తండ్రి, వారి ఒక కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జన్మ వెనుక ఉన్న తండ్రి రహస్యాన్ని తెలుసుకొని మరింత ఎక్కువగా తండ్రి మీ పనిలో కొనసాగించుకొనుటకు, అలా కొనిపోటకు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, సహాయం చేస్తూ నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.